హలో సార్. హలో మేడం. సో, రక్త ప్రసరణ తక్కువున్న వాళ్ళకి ఆపరేషన్ లేకుండా ఎట్లా ట్రీట్ చేయొచ్చు వాళ్ళని? ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా మనకి ప్రొసీజర్స్? తప్పకుండా ఉన్నాయండి. సో, మొదట్లో అంటే రక్త ప్రసరణ ఇనీషియల్ స్టేజెస్‌లో తగ్గినప్పుడు కొన్ని రకాలైన మందులు వాడొచ్చు. అంటే సింపుల్ ఎకోస్ప్రిన్ అంటారు. తలనొప్పి వాడే మందు. హుహుహు. అది కూడా రక్త ప్రసరణని మనం ఇంప్రూవ్ బ్లడ్ చేస్తుంది. సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేదానికి వాడతాం. సో, ఇలా ఇనీషియల్ స్టేజెస్‌లో కొన్ని మందులు వాడడం వల్ల, రెగ్యులర్‌గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనకు రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈ బ్లాకేజ్ ఎక్కువగా అయినప్పుడు అప్పటికి కూడా మేజర్ ఆపరేషన్ లేకుండా కీహోల్ పద్ధతుల్లో అంటే ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అంటాం. అంటే హార్ట్‌లో వినుంటారు మీరు, స్టెంట్ వేశారు, బెలూన్ చేశారు అని. ఎలా అయితే హార్ట్‌లో స్టెంట్ వేయడం కానీ, బెలూన్ కానీ చేస్తారో పెద్ద ఆపరేషన్ హుహుహు. అవసరం లేకుండా, ఎగ్జాక్ట్లీ అలాగే కాల్లో కూడా మనకు బెలూన్స్, తర్వాత స్టెంట్లు చేయడము, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్‌గా అథెరెక్టమీ డివైజెస్ అంటారు. అంటే అక్కడ పేరుకున్న కొవ్వును కూడా తీసేసే పరికరాలు అనేవి వచ్చినాయి. ఇవన్నీ కూడా సింపుల్ పద్ధతిలో పెద్ద ఆపరేషన్ లేకుండా, పూర్తిగా మత్తు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. జస్ట్ అక్కడ లోకల్ అనస్థీషియా తోటి మనం ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అనేది చేయగలుగుతాం. దీనివల్ల చాలామంది పేషెంట్స్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్ అంటే రక్తనాళాల్లో హుహు. బ్లాకేజ్ ప్రాబ్లమ్‌ని పూర్తిగా నివారించే అవకాశం ఉంటుంది. తీసేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేసి వాళ్ళకి మానని గాయాల్ని మానవడము, యాంపుటేషన్ గ్యాంగ్రీన్ ఉన్న వాళ్ళకి కూడా మేజర్ యాంపుటేషన్ లేకుండా అవాయిడ్ చేయడం కూడా చేయగలుగుతాం. గ్యాంగ్రీన్ వరకి ఉన్న పేషెంట్స్ కూడా. అవునండి. సో, ఈ గ్యాంగ్రీన్ అనేది అయిన తర్వాత కూడా అంటే వేలు కానీ, పాదంలో గ్యాంగ్రీన్ అయిన వాళ్ళకి ఒకప్పుడు అలా అయినప్పుడు యాంప్యుటేషన్. మోకాలు కింద కానీ, మోకాలు పైన కానీ యాంపుటేషన్ అనేది చేసేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా ఆ మేజర్ యాంపుటేషన్ చేయాల్సిన అవసరం అనేది 90% పైన మనము అవాయిడ్ చేయొచ్చు. ఆహ్, దీనివల్ల అంటే ఎస్పెషల్లీ మనకు ఈ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఎండోవాస్కులర్ టెక్నిక్స్ తోటి చాలా డిఫికల్ట్‌గా ఉన్న బ్లాకేజెస్‌ని హ్మ్. వాటిని కూడా తీయొచ్చు. ఇప్పుడు మేము అంటే ఇంతకుముందు షుగర్ ఉన్న వాళ్ళలో మోకాలు కింద రక్తనాళాలు చాలా ఎక్కువగా బ్లాక్ అవుతుంటాయి. ఒకప్పుడు ఇవి ఇంత చిన్న రక్తనాళాల్లో మనం ఏం చేయలేము అని యాంపుటేషన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ చిన్న రక్తనాళాల్లో కూడా టిబియల్ యాంజియోప్లాస్టీ అంటాం. అది చేసి రక్త ప్రసరణ అనేది పాదానికి ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం. ఒక్కోసారి పాదంలో ఉండే రక్తనాళాలు అంటే ప్లాంటార్ ఆర్టరీస్ అంటారు. వీటిల్లో కూడా బెలూన్ యాంజియోప్లాస్టీ చేసి ఫుట్ ఆర్చ్ అంటాము. సో, ఆ రక్త ప్రసరణ పెంచి మనం పాదాన్ని ఫింగర్స్ గ్యాంగ్రీన్ అయిన వాటికి కూడా మనము యాంపుటేషన్ అనేది కొంతవరకు ప్రివెంట్ చేసే పరికరాలు, ఆధునికమైన టెక్నాలజీ కూడా మనకు అవైలబుల్‌గా ఉంది. సో, సార్, స్టెమ్ సెల్ థెరపీ అండ్ హైపర్బారిక్స్ ఆక్సిజన్ థెరపీ ఈ 2 ఎట్లా యూజ్‌ఫుల్ అవుతాయి? సో, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ వూండ్ కేర్ కింద వస్తాయి మేడం. ఆహ్, సో, మనకు స్టెమ్ సెల్స్ అంటే ఏందంటే మన బాడీలో ఎంబ్రియానిక్ స్టేజ్‌లో నుంచి కూడా మన బాడీలో ఒక ఆర్గాన్‌కి సంబంధించినట్టు మారే శక్తి ఈ సెల్స్‌కి ఉంటుంది. వీటిని స్టెమ్ సెల్స్ అంటారు. దీంట్లో రకరకాలు ఉంటాయి. చాలా వరకు ఎక్స్‌పెరిమెంటల్ స్టేజ్‌లో చాలా వాటిల్లో వాడుతూ ఉంటారు. బట్ రక్త ప్రసరణ కాళ్ళల్లో తగ్గిన వాళ్ళల్లో ఈ స్టెమ్ సెల్స్ అనేవి కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. దీన్ని స్టెమ్ సెల్ థెరపీ అంటారు. వీటిల్లో ఒక కంపెనీ వాళ్ళు ఎస్పెషల్లీ మన ఇండియాలో కూడా డీసీజీఐ పర్మిషన్ వచ్చి ఇది వాడే అవకాశం అని ఉంది. ఇది ముఖ్యంగా ఎవరిలో వాడతాము అంటే మనకు రక్త ప్రసరణ తగ్గి ఆపరేషన్ చేయడం కానీ, ఎండోవాస్కులర్ ప్రొసీజర్ కానీ చేయడం కూడా ఏదైనా చేసి ఫెయిల్ అయినా లేదా చేయడానికి అవకాశం లేని వాళ్ళల్లో కూడా ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది వాడుతూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా ఏమి అంటే అడ్వాన్స్ స్టేజ్‌లో మనకు టైం అనేది ఇంపార్టెంట్. ఈ స్టెమ్ సెల్ ఇచ్చాక ఒక 2 నెలల నుంచి 3 నెలల దాకా టైం పడుతుంది. అది యాక్ట్ చేయడానికి, మన బాడీలో రక్త నాళాలుగా మారడానికి టైం పడుతుంది. ఈ టైము మనకు ఉండే అవకాశం ఉన్నప్పుడు మాత్రము ఈ స్టెమ్ సెల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఓకే. ఇలాగే మన గాయం మానడానికి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, ఈ రక్తనాళాలు బ్లాక్ అయ్యి రక్తమే మనకు చేరనప్పుడు ఈ ఆక్సిజన్ కూడా పాదంలో చేరకుండా ఉంటుంది. హ్మ్. ఇలాంటి వాళ్ళకి బయట నుంచి ఆక్సిజన్ థెరపీ ఇవ్వడం అనేది ఒక పద్ధతి. వీటిల్లో టాపికల్ ఆక్సిజన్ హ్మ్. అంటే ఏంటంటే
మామూలు ఆక్సిజన్నే మన గాయానికి కొంతసేపు బయట నుంచి సరఫరా చేస్తారు. ఇలా కాకుండా హైపర్బారిక్ ఆక్సిజన్ అనేది కూడా ఒక పద్ధతి ఉంది. దీంట్లో ఏం చేస్తారంటే ఆక్సిజన్ని హై ప్రెషర్‌లో ఇస్తారు. అంటే మనకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో, ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ తోటి హైపర్బారిక్ ఆక్సిజన్ అనేది ఇస్తారు మనం. దీనికి ఒక చేంబర్ లాగా ఉంటుంది. దాంట్లో కొంచెం సేపు అంటే హ్మ్. డాక్టర్ డిసైడ్ చేసిన టైం హ్మ్. అక్కడ కూర్చొని ఆ గాయం మీద ఎక్స్‌పోజ్ చేసినప్పుడు ఈ ఆక్సిజన్ అనేది ఆ గాయానికి రీచ్ అయ్యి గాయం మానేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనము ఎయిదర్ స్టాండ్ అలోన్ గాని అంటే ఈ రక్త ప్రసరణ అనేది మనం ఏం చేయలేనప్పుడు గానీ, ఫెయిల్ అయినప్పుడు కానీ హ్మ్. వాడుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మిగతా పద్ధతులతో పాటు కలిపి చేసినప్పుడు కూడా మనకు మంచి రిజల్ట్స్ అనేదొస్తది. ఇది ఒక వాస్కులర్ సర్జను ఆ గాయాన్ని పరీక్ష చేసి ఎప్పుడు ఏది బెస్ట్ ఉంటుంది అనేది డిసైడ్ చేస్తే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి.